హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది అయితే నా తిరుపతి వ్లాగ్ అండి. ప్రీవియస్ వ్లాగ్లో మాకు రూమ్ ఎలా దొరికింది, ఎప్పుడు వెళ్ళాము, ఎంత టైం పట్టింది అని చెప్పాను. సో ఇది దర్శనం వ్లాగ్. ప్రీవియస్ వీడియో ఎవరైనా వాచ్ చేయకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళిన ఒక 1-2 అవర్స్లో అందరం రెడీ అయిపోయి దర్శనంకి అయితే బయలుదేరాము. అప్రాక్స్ 3 అవుతుంది ఇప్పుడు టైము. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మీద ఉన్నాము. బతికి మీలో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్తాము అని అనుకుంటే అక్కడ ఫుడ్కి ఎలాంటి ఖర్చు ఉండదండి. మనకి ఫుడ్ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. అలా అని బాగుండదేమో అని అనుకోకండి, క్వాలిటీ ఫుడ్ ఉంటుంది, అంత బాగుంటుంది. నేను కూడా బాబుని తీసుకెళ్తున్నా, ఫుడ్కి ఎట్లా ఇబ్బంది అవుతుందో అనుకున్నా, కానీ ఇంట్లో వండుకున్నట్టే ఉంటుంది. కాకపోతే నాకు మెయిన్ ఛార్జెస్ ఎక్కడ ఎక్కువ అవుతున్నాయి అని అనిపించింది అని అంటే అక్కడ సత్రం, ఇప్పుడు రూమ్ నుంచి మనకు దర్శనం, ఫ్రీ దర్శనం, విఐపి దర్శనం అని ఒక డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ ట్రావెలింగ్కి కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ మళ్ళీ ఆలోచిస్తే అనిపించింది ఇంకా ఉండాలే, మరీ కొండ పైన వీళ్ళు డ్రైవింగ్ చేసుకుంటున్నారు కదా అని అనిపించింది. వెళ్ళే ముందు చలికాలం అక్కడ ఎట్లుంటుందో వెదర్, ఎండాకాలమే చాలా కూల్గా ఉంటుందంట, చలికాలం కదా ఎట్లుంటుందో అనుకున్నా. కానీ నేను వెళ్ళినాక అనిపించింది ఏంటి అని అంటే వింటర్లోనే చాలా బాగుంటుంది తిరుపతి వ్యూ అనేది. ఇంకా చిన్నపిల్లాడు ఉండడం భయపడ్డా, కానీ మనం వెళ్తే మాత్రం వింటర్లోనే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం వర్షం పడుతుంటే చల్లగా మంచిగా అనిపిస్తుంది. వింటర్లోనే అనిపించింది. కొంచెం చలికి ఓర్చుకుంటే చాలు, బాగుంటుంది. రష్ కూడా ఎక్కువ ఉండరు. అసలు మేమున్న రూమ్ నుంచి అన్నదానం ప్లేస్ మధ్యలోనే అసలు చాలా పార్క్స్ ఉన్నాయి, చాలా చూడాల్సినవి ఉన్నాయి. అసలు నడుచుకుంటూ వెళ్తే మాత్రం అన్నీ విజిట్ చేస్తే చాలా బాగుండేది. కాకపోతే చాలా దూరం ఉంది. అసలు నార్మల్గా హాలిడేస్ టైంలో మాత్రం అసలు ఇక్కడ నుంచి అన్నదానం ప్లేస్కి వెళ్ళడానికే 1.5-2 అవర్స్ పడుతుందంట. అంత గ్యాప్ ఉండదంట అసలుకి. మేము వెళ్ళిన వేళ విశేషమేమో కానీ అసలు చాలా క్లియర్గా ఉన్నాయి రూట్సే కానీ రష్ే కానీ. ఓపెన్ అయిందా? క్లోజ్డ్ అట. ఇప్పుడు వేడి వచ్చింది శ్రీకాంత్, ఇప్పుడు అది వెయిట్ చేయాలక్క, అది వెయిట్ ఆకాశ వేసుకుంటాడు ఇప్పుడు వాళ్ళు. ఒక్కసారి వ్యూ చూడగానే పొద్దున్న నుంచి పడ్డ అదంతా పోయింది అసలుకి. వా, ఎంత బాగుందంటే దూరం నుంచి మంచు కొడుతున్నట్టే అనిపిస్తుంది. అన్నదానం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ డైలీ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 ఉంటాయన్నమాట. మనం ఎప్పుడు వెళ్ళినా, అది ఎంతమంది వెళ్ళినా అక్కడ ఫుడ్ షార్టేజ్ అనేది ఉండదు. మేము వెళ్ళేసరికి 5 అయిపోయింది, క్లోజ్ అయిపోతుందేమో అనేసి భయం వేసి తొందరగా అయితే వెళ్ళాము. అసలు నేను ఈ డే కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేసి ఆ ఫుడ్ అలా చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఒక అదృష్టం ఉండాలి ఆ ఫుడ్ తినాలన్నా కూడా అనిపించింది. నెంబర్ ఆఫ్ బెంచెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్లేట్స్ ఉంటాయండి మనం తినడానికి. అసలు ఒక పెద్ద హాల్ మొత్తం నచ్చినంత ఫుడ్ ఉంటుంది మనకు, ఫుల్ టేస్టీ ఫుడ్ ఉంటుంది. అక్కడ 5-6 అని అంటే డిన్నర్ టైమింగ్ అనమాట. అక్కడ డిన్నర్ కంప్లీట్ చేసేసేయాలి 5-6 వరకు. బెల్లమన్నం స్వీట్ ఇచ్చినారు మాకు, దోసకాయ కర్రీ, టమాటో పచ్చడి ఇచ్చినారు. బెల్లమన్నం అయితే మా వాడికి చాలా నచ్చింది. వాడు అప్పుడే పడుకొని లేసి బెల్లమన్నం తిన్నాడు. ఏం కాదులే, నిద్రపోయినా వాడు చేయగలం చేస్తున్నా.
అన్నీ వేడి వేడిగా ఉన్నాయి. ఫస్ట్ సాంబార్ పోస్తారు, తర్వాత రసం, తర్వాత పెరుగు. ఫుల్ మీల్ కవర్ చేయొచ్చు. నాకైతే టేస్ట్ ఇంటి దగ్గర చేసుకున్నంత బాగుండదు అనిపించింది. బాగుంది. అంతమందికి అంత టేస్టీగా చేయడం అంటే చాలా పెద్ద విషయమే. తినేసాక అయితే మాకు పెద్ద స్టంటే అయింది అక్కడ. పెద్ద ఫ్యామిలీ కదా, ఒక 2 పార్ట్స్గా డివైడ్ అయినాం. అంటే కొంతమంది వెనకాల ఉండిపోయినారు, మేము తొందరగా వెళ్ళిపోయినాము. అక్కడ ఫోన్స్ లేవు, అసలు ఏం లేవు. వాళ్ళు ఒక దగ్గర అయిపోయారు, మేము ఒక దగ్గర అయిపోయినాం. అట్ లాస్ట్ అయితే ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అటు ఇటు తిరిగి అందరం ఒక దగ్గర అయితే కలిసాక మెయిన్ ట్విస్ట్ ఏంటి అంటే మా కోసం వాళ్ళు ఎత్తుకుతున్నారు, వాళ్ళ కోసం మేము ఎత్తుకుతున్నాం. ఇంక ఇట్లా అయిపోయింది. ఇది వే టు ఫ్రీ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనంకి ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. ముందే చెప్పినట్టే హాలిడేస్ అప్పుడైతే అసలు ఇక్కడ మొత్తం అక్కడ నుంచి రోడ్ ఫుల్ ఉంటుందంట. అసలు మా అదృష్టం అనే అనుకోవాలి. బాబుని తీసుకెళ్ళినందుకు కొంచెం రష్ కూడా లేదు. వే అంతా ఖాళీగా ఉంది. అసలుకి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాము ఎవ్రీ స్టెప్. మేము ఇక్కడ స్టార్ట్ అవ్వడము రెడ్ అలర్ట్ వచ్చిందండి. ఒకేసారి అందరు ఫోన్స్కి 2E అని సౌండ్ వచ్చింది. అసలు ఘోరంగా భయం వేసింది. అంటే అటు చెన్నై ఏరియా మొత్తం చాలా తుఫాన్ ఉందని రెడ్ అలర్ట్ వచ్చినది. ఇక్కడ నుంచే అందరూ ఉరుక్కుంటూ వెళ్తున్నారు. అసలు ఎందుకు ఉరుకుతున్నారా అని అనుకున్నా, కానీ నాకు అక్కడికి వెళ్ళేదాకా తెలియలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి మనం ఎంత తొందరగా వెళ్తే అంత కంపార్ట్మెంట్స్ ముందుకెళ్తాం అన్నమాట. కంపార్ట్మెంట్స్ అంటే ఒక 7-8 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కంపార్ట్మెంట్లో ఫిల్ అయిపోతే ఇంకో కంపార్ట్మెంట్లో అట్లా ఫస్ట్ కంపార్ట్మెంట్ వాళ్ళకి ఫస్ట్ దర్శనం, సెకండ్ కంపార్ట్మెంట్ వాళ్ళకి సెకండ్ దర్శనం అట్లా అవుతుంది. కంపార్ట్మెంట్ అంటే ఒక పెద్ద హాల్ ఉంటుంది. అక్కడ ఫుడ్, వాటర్, వాష్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనకి ఒక టీవీ ఉంటుంది. దాంట్లో మనం కళ్యాణం, దేవుడి కళ్యాణం అవన్నీ చూపిస్తూ ఉంటారు. మేము ఆ కంపార్ట్మెంట్లో లిటరల్గా 7 hours ఉన్నాము. ఉన్నది 6th కంపార్ట్మెంట్ అనుకుంటా నాకు తెలిసి. ఆ గేట్స్ 12 తర్వాత ఓపెన్ చేశారండి. ఎగ్జాక్ట్ సాటర్డే పడింది. అసలుకి కరెక్ట్ టైంలో దర్శనం అయింది అనిపించింది నాకు. కాకపోతే మనం ఇంటి దగ్గర స్నానం చేయండి, దేవుడి గుడిలోకి వెళ్ళాం కదా, కానీ అసలు అక్కడ స్నానం నాకు అనిపించింది, మనసులో భక్తి ఉంటే ఏది అవసరం లేదని. ఇంత మొత్తం స్వామివారిని చూడగానే ఎక్కడికో పోతుందండి. అసలు ఒకే దీపంతో ఎంత డివోషనల్గా అంటే ఇంతవరకు నేను అట్లా దేవుడిని ఎప్పుడు చూడలేదు అనిపించింది నాకు. అసలు స్వామివారి దర్శనం ఎన్నో జన్మల పుణ్యం అనే అనుకోవాలి. నాకు అట్లా అనిపించింది. ఇంతవరకు మీ డ్రీమ్ డెస్టినేషన్లో తిరుపతి లేదా అయితే యాడ్ చేసుకోండి. కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి.